అందరికీ శరార్థులు ఎట్లున్నారు? నేనైతే మస్తుగున్నా. ఇయ్యాల మీకు కొన్ని గమ్మత్తైన ముచ్చట్లు పట్టుకొచ్చిన. గవేందో చూద్దురు పార్రి. ఇవాళ మన బీఆర్ఎస్ వాళ్ళు కేసీఆర్ ప్రభుత్వంలో మూసి సుందరీకరణల భాగంగా నిర్మించిన నాగోల్ ఎస్టీపీని పరిశీలించడానికి పోయిర్రు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారు, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తుమ్మల శ్రీనివాస్ యాదవ్, సుధీర్ రెడ్డి, లక్ష్మారెడ్డి వీళ్ళందరూ కలిసి పోయిర్రులా. ఖమ్మం వెలుగుమట్టల స్థానిక మంత్రుల మనుషులు కబ్జాలు పెట్టిన భూముల కోసం పేదల ఇండ్లు కూల్చేసిరు. కేసీఆర్ కట్టించిన కలెక్టరేట్ పక్కనే ఉన్న ఇండ్లు స్థలం విలువ పెరుగుడు, చుట్టూ మంత్రుల మనుషులు కబ్జా పెట్టిన భూములు ఉండుతోటి గిట్లా కూల్చేసిరు. గీ కబ్జాలల్లా సిపిఐ సిపిఎం నాయకులు సుతున్నారు. గందుకే ఇండ్లు కూలుస్తుంటే అడ్డుకోలేదు. గజం 10,000 పైన వలికే చోటును లాక్కొని ఖమ్మంకు దూరంగా ఇందిరమ్మ ఇండ్లు ఇత్తా అంటే అది న్యాయమేనా అనుకుంటా న్యాయవాది రాజకీయ విశ్లేషకుడు వి ప్రకాష్ మాట్లాడిండు. సారు ఏం మాట్లాడిండో మీరే ఇనుర్రి. గజానికి 50,000, 30,000, 10,000, 20,000 నా భూములు అవి. అదివరకు తొండలు గుడ్లు పెట్టే జాగా అది అట్లా అవుతుందని తెలియక భూదాన్ బోర్డు ఇచ్చేసింది. ఇప్పుడు ధరలు పెరిగినాయి. ఇంకోటి ఆకాశ హార్మాల మధ్య ఈ స్లమ్ములు వెక్కిరించినట్టు ఉంటాయి కదా, కాబట్టి రాత్రి కోర్టు ఆర్డర్లు ఉన్నా ఎన్నున్నా 40 జేసీబీలను తీసుకొచ్చి కులగొట్టారు. అమానుషంగా చేస్తారు. అది దానికి అక్కడన్న వాళ్ళంతా బాధ్యత వహించాల్సి వస్తుంది. ఒక్క కేటీఆర్ తప్ప ఏ నాయకుడు పోయినోళ్ళు లేడు. కలెక్టర్ ఎవరి చేతిలో ఏజెంట్గా ఉన్నాడు. కలెక్టర్ రెవెన్యూలో భాగం కదా. నిలదీసి అడుగు, కలెక్టర్ని అడుగు, నిలదీసి నాకు చెప్పకుండా ఎట్లా చేస్తామని అడుగు. తప్పించుకుంటే అవుతుందా? ఇంకిద్దరు మంత్రులు ఉన్నారు కదా, మరి వాళ్ళు పెత్తనం చేయొచ్చు కదా. మీ మధ్య సయోధ్య లేదు, పంపకాలలో మాత్రం సయోధ్య ఉంటుంది. ఆడ అందరికి ఉన్నాయి ఆడ బినామీలు. సిపిఐ సిపిఎం కూడా బినామీలున్నారు ఆడ. గాంధీ విగ్రహం కోసం గత కాంగ్రెస్ ప్రభుత్వంలో అనుమతులు ఇచ్చిన అపార్ట్మెంట్ను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చేస్తామని నోటీసులు ఇచ్చింది. కేసీఆర్ ప్రభుత్వంలో కట్టిన దేశంలోనే అతి పెద్దదైన అంబేద్కర్ విగ్రహం దగ్గరికి పర్యాటకులు వెళ్లకుండా మూసేసి 5,000 కోట్లతోని గాంధీ విగ్రహాన్ని పర్యటకుల కోసం కడతామని అంటున్నారు. కట్టిన విగ్రహానికి పర్యాటకులు రాకుండా చేసి లేని విగ్రహం కోసం 100 ఇండ్లు కూల్చే ఆలోచన చేస్తున్నారు. దీనికి బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకం అనుకుంటా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సారు ఎట్లా మాట్లాడిండో చూడుర్రి. కానీ ఈరోజు ఎంతోమందికి రోడ్డు మీదకి వచ్చి కుటుంబాలు అపార్ట్మెంట్స్కి నోటీసులు ఇచ్చి డెమాలిషన్ చేస్తాం, మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి కాంగ్రెస్ హయాంలో పర్మిషన్ ఇచ్చిన అపార్ట్మెంట్లకు ఈరోజు మళ్ళీ వాళ్ళే నోటీసులు ఇచ్చి డెమాలిషన్ చేస్తాము, గాంధీ ఘాట్ కడతామని చెప్పేసి చెప్తున్నది నిజంగా చాలా బాధ అనిపిస్తుందని కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటా ఉన్నాం. మరి అక్కడ గాంధీ ఘాట్ కట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? 5,000 కోట్ల రూపాయలతోటి ఇలా గాంధీ ఘాట్ కడతా అని చెప్పేసి ఇలా ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తున్నారు. మరి రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోయింది. పేగులు నా పొట్ట చింపినా నా దగ్గర ₹1 లేదు. నన్ను ఏమి అడగకండి మీరు, నేను ఎవరికి ఏమి ఇవ్వలేను, బిల్లులు చెల్లించలేను, మరి అలాగే ఉద్యోగస్తులకు పింఛన్ కూడా చెల్లించలేను, ఎవరికి చెల్లించలేను అని ఒక దిక్కు చెప్పుకుంటూ రెండో వైపు ఏమో కొన్ని వేల కోట్ల రూపాయలు దుబారాగా ఖర్చు చేసే ప్రయత్నం చేస్తున్నారు.